హలో అండి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కొత్త టాపిక్ ఏంటంటే యాంజైనా పెక్టోరిస్ అంటారనమాట. యాంజైనా పెక్టోరిస్ అంటే ఏంటి? అది ఎలా వస్తది? ఎన్ని రకాలుంది? ఎలా సింప్టమ్స్ ఉంటాయనేదే ఈరోజు చూసేద్దాము. యాంజైనా పెక్టోరిస్ అంటే ఏమి లేదండి. ఇది లాటిన్ వర్డ్‌లో యాంజైనా పెక్టోరిస్ అనేసంటే స్ట్రాంగులేషన్ ఆఫ్ ద హార్ట్ అనమాట. యాంజైనా అనేది ఏంటంటే మనం తెలుగులో గుండె నొప్పి అంటాం కదా! తెలుగులో గుండె నొప్పిని మనం మెడికల్ టర్మ్‌లో యాంజైనా పెక్టోరిస్ అయితే అంటామనమాట. లాటిన్ వర్డ్ అయితే యాంజైనా అంటే స్ట్రాంగులేషన్ ఆఫ్ ద హార్ట్ అనమాట. గుండెని ఎక్కువ పట్టేసినట్టు లేదా ఊపిరి ఆడనట్టు అదైతే మీనింగ్ అనమాట లాటిన్‌లో. సో, ఈ చెస్ట్ పెయిన్ అనేది ఎందువల్ల వస్తది? ఎ ఎలా వస్తది? చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు వెంటనే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే నేను చెప్పిస్తానండి ఇవాళ. యాంజైనా అనేది ఒకవేళ చెస్ట్ పెయిన్ వచ్చింది అంటే వెంటనే సంథింగ్ రాంగ్ విత్ ద హార్ట్ అనేసైతే అర్థం అనమాట. సో, వెంటనే ఏం జేయాలి? ఇది ఎందువల్లొస్తది అనేసంటే హార్ట్ 24 అవర్స్ మనకు బ్లడ్ పంపింగ్ అనేది జరుగుతా ఉంటది. బ్లడ్ పంపింగ్ జరుగుతా ఉంటది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతా ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆక్సిజన్ డెలివర్ చేసి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటా ఉంటది. సేమ్ టైమ్ ఈ బ్లడ్‌లో కార్బన్ డయాక్సైడ్ తీసుకొని బ్లడ్‌లో ఆక్సిజన్ అయితే వదులుతా ఉంటది కదా! ఎప్పుడైతే ఈ హార్ట్ ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఆర్టరీస్ ఏమేమి ఉంటాయి? కరోనరీ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, హార్ట్ మజిల్స్ ఉంటాయి. ఇవంతా కంటిన్యూగా వర్క్ చేస్తా ఉంటాయన్నమాట. కంటిన్యూగా వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ సడన్‌గా హార్ట్‌కి బ్లడ్ సర్క్యులేట్ అవ్వడం ఆగిపోయింది. ఏదో ఒక పార్ట్‌లో బ్రెయిన్ కావచ్చు, లేదా హార్ట్ కావచ్చు, లేదా ఆర్టరీస్ కావచ్చు. ఆర్టరీస్‌లో ఫ్లో ఎళ్తా ఉంటే, ఇప్పుడు కాలువ ఎళ్తా ఉంటే మధ్యలో ఒక రాయి పడితే ఏమవుతుంది? ఆ కాలువ మధ్యలో అటు సైడు, ఇటు సైడు ఫ్లో అనేది ఆగిపోతుందన్నమాట. అలాగే ఈ బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే జరుగుతా ఉంటదో, ఆ మధ్యలో ఏదైనా ఇష్యూ వల్ల గూడా అది వుండేస్ కావచ్చు, లేదా ఇంకా ఏ ఇతర బయట కాజెస్ ఏవైనా గూడా సరే, ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకపోతే వెంటనే హార్ట్ అనేది ఆ పెయిన్ సెన్సేషన్ అయితే బ్రెయిన్‌కి పంపిస్తుందనమాట. వెంటనే మనం అలా ఫీల్ అవుతామనమాట. దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటామంటే యాంజైనా పెక్టోరిస్, మెడికల్ టర్మ్‌లో యాంజైనా పెక్టోరిస్ అంటారు. మన ఇంగ్లీష్‌లో చెస్ట్ పెయిన్ అంటారనమాట. తెలుగులో గుండె నొప్పి అంటారు. ఇది ఎలా వస్తది? ఎన్ని రకాలు ఇది అనేదైతే చూసేద్దాము. చాలా రకాలున్నాయండి. ఎట్లా అంటే స్టేబుల్ యాంజైనా అంటాము. స్టేబుల్ యాంజైనా అంటే ఏంటంటే, ఒకవేళ బ్లడ్ పంపింగ్ జరుగుతా ఉంది. మనకు బ్లడ్ పంపింగ్ జరుగుతా ఉంటది కదా! 24 అవర్స్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది రన్ అవుతా ఉంటది. ఒకవేళ మన హార్ట్ పనిచేసేదానికంటే డబుల్, త్రిబుల్ పనిచేసింది, ఎక్కువ హార్డ్ వర్క్ చేశారు ఒక రోజులో అంటే, సో, అప్పుడు చెస్ట్ పెయిన్ వస్తది కదా! దాన్ని స్టేబుల్ యాంజైనా అంటారనమాట. స్టేబుల్ యాంజైనా అంటే ఏంటంటే, ఒక టైంలోనే చెస్ట్ పెయిన్, గుండె నొప్పొస్తే దాన్ని స్టేబుల్ యాంజైనా అంటారనమాట. మనకు ఇవి రకాలు తెలియకపోవచ్చు. ఒకవేళ గుండె సమస్యలు ఉన్నవాళ్ళు హాస్పిటల్‌కెళ్ళినప్పుడు హాస్పిటల్‌లో ఈ టెస్ట్‌లయితే చేస్తారనమాట. యాంజియోగ్రామ్ గానీ, యాంజియోగ్రఫీ అవంతా చేసినప్పుడు వాళ్ళు అక్కడ డిఫరెన్షియేషన్ అయితే రాస్తారనమాట. ఇది స్టేబుల్ యాంజైనానా కాదా? లేదంటే ఇంకో రకమైన యాంజైనానా అనేది వాళ్ళైతే రాస్తారనమాట. గైస్, ఫస్ట్ వన్ అయితే స్టేబుల్ యాంజైనా. స్టేబుల్ యాంజైనా ఏంటంటే పర్టిక్యులర్ టైంలోనే చెస్ట్ పెయిన్ రావడం అనమాట. అండ్ సెకండ్ వన్ అందుకునేసి అన్‌స్టేబుల్ యాంజైనా అంటారు. అన్‌స్టేబుల్ యాంజైనా అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటదనమాట. ఇర్రెగ్యులర్ ప్యాటర్న్ అంటే ఏంటంటే, ఒకరోజు మార్నింగ్ పెయిన్ వచ్చిందనుకోండి, నెక్స్ట్ ఈవినింగ్ పెయిన్ రావడం. అట్లా ఇర్రెగ్యులర్ ప్యాటర్న్‌లో 1 వీక్ ఉండి రావడము, లేదా 2 డేస్ ఆగి రావడము. దాన్ని అన్‌స్టేబుల్ యాంజైనా అంటాం. మామూలుగా మన పెద్దవాళ్ళని కానీ, గుండె సమస్యలుంటే వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, లేదండి అప్పుడప్పుడే వస్తది, మళ్ళీ పోతది, ఈ టైంలోనే వస్తది అనైతే వాళ్ళు స్పెసిఫిక్‌గా అయితే చెప్తారనమాట. దాన్ని అన్‌స్టేబుల్ యాంజైనా అనైతే అంటారనమాట. యాహ్! తర్వాత వేరియంట్ యాంజైనా అన్నమాట. ఇది థర్డ్ థింగ్ అనమాట. థర్డ్ టైపు. వేరియంట్ యాంజైనా అంటే ఏంటంటే, ఇది ఎస్పెషల్లీ నైట్ టైమ్స్‌లోనే వస్తదనమాట. ఈ చెస్ట్ పెయిన్ గానీ అనేది ఖచ్చితంగా నైట్ టైమ్స్‌లోనే రావడము. అది పర్టిక్యులర్ టైంలోనే రావడము. అండ్ వన్ మోర్ థింగ్, హైపర్ టెన్షన్ ఈ బీపీవి అవంతా ఉంటాయి కదా! ఎక్స్‌ట్రా కాజెస్ ఆ డిసీజెస్ అసోసియేట్ చేసుకొని ఖచ్చితంగా నైట్ టైంలోనే రావడము. అండ్ వన్ మోర్ థింగ్ వండుకొనేసి ఆహ్, బీపీ ఎక్కువైపోవడం అవంతా అసోసియేటెడ్‌గా ఉండి ఇవి వస్తే దాన్ని వేరియంట్ యాంజైనా అంటారనమాట.
అండ్ వన్ మోర్ థింగ్, మైక్రోవాస్కులర్ యాంజైనా. మైక్రోవాస్కులర్ యాంజైనా అంటే ఏంటంటే ఇవి పెయిన్ ఉండదు. పెయిన్ ఉండదు. మనకు సైలెంట్‌గా ఉంటదనమాట. సో, పెయిన్ ఉండదు. కానీ ఏమవుతుందంటే లోపల చిన్న చిన్న ఆర్టరీస్ అయితే ఉంటాయి కదా మనకు. సో, ఈ బ్లడ్ సర్క్యులేషన్ అయితే జరుగుతా ఉంటది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతా ఉండి ఈ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏవైతే బాడీకి పంప్ చేస్తా ఉన్నాయో, సో, హార్ట్ నుండి బాడీ పార్ట్స్‌కి పంప్ అయితే జరుగుతా ఉంటాయన్నమాట. సో, అలా జరుగుతున్నప్పుడు చిన్ని చిన్ని ఆర్టరీస్ కొన్ని బ్లాకేజ్ ఉంటాయన్నమాట. సో, బ్లాకేజ్ కానీ, లేదంటే సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం గానీ, చిన్ని చిన్ని ఆర్టరీస్. సో, వాటిని ఏమంటారంటే వాటి వల్ల వాటిని రికగ్నైజ్ చేసినప్పుడు దాన్ని మైక్రోవాస్కులర్ యాంజైనా అనేసి అయితే డయాగ్నోసిస్ అయితే రాస్తారనమాట. యాహ్! అండ్ వన్ మోర్ థింగ్, సైలెంట్ ఇష్కిమియా అంటారు. సైలెంట్ ఇష్కిమియా అంటే ఏంటంటే ఇది అస్సలు పెయిన్ ఉండదండి. పెయిన్ ఉండదు. సడెన్‌గా పోతారనమాట. సో, సడెన్‌గా పోతారు అని ఎలా తెలుస్తుందంటే పెయిన్ ఉండదు. కాకపోతే మనం ఏదైనా హాస్పిటల్‌కెళ్ళినప్పుడు చెక్ చేసుకున్నప్పుడు అక్కడ తెలుస్తదనమాట. సో, ఈ రిథమ్స్ అనేది అరిథ్మియా ఉండడము, సో, హార్ట్ రిథమ్స్ అబ్నార్మల్‌గా ఉండడము, అండ్ అది మనం ఈసీజీలోనూ, స్కాన్‌లలోనే చూస్తామన్నమాట. ఎస్పెషల్లీ యాంజియోగ్రామ్‌లో అయితే చూపిస్తారనమాట. సో, దాన్నే సైలెంట్ ఇస్కిమియా అంటారనమాట. ఎందుకంటే అది చాలా డేంజర్ అనమాట. పైకి ఏవి సిమ్టమ్స్ చూపించకపోయినా కూడా అది వస్తే సడన్‌గా పోతారు ఖచ్చితంగా. సో, అలా ఉంటదన్నమాట. దాన్ని సైలెంట్ ఇష్కిమియా అంటారనమాట. సో, ఇష్కిమియా అంటే ఏంటంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందకపోవడాన్ని, మధ్యలో నేను చెప్పాను కదా! కాలువ పోతా ఉంటే మధ్యలో మనం రాయి వేసామనుకోండి, ఆ వాటర్ ఫ్లో అనేది మధ్యలో డిస్టర్బ్ అయ్యి మధ్యలో ఆగిపోతుందన్నమాట. సో, బ్లడ్ అనేది పంప్ జరుగుతా బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతా ఉన్నప్పుడు మధ్యలో ఏదో ఒక కాజ్ వల్ల కూడా అక్కడ బ్లాకేజ్ జరిగినప్పుడు దాన్ని ఇష్కిమియా అంటారు. సో, ప్రాపర్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సెటైన్ ఆర్గాన్‌కి సరిగ్గా పోదన్నమాట. సో, అలా అందకపోయినప్పుడు ఏమవుతుంది, వెంటనే హార్ట్ తెలుస్తుంది. హార్ట్ సిగ్నల్ బ్రెయిన్‌కి ఇస్తుందనమాట. సో, బ్రెయిన్ వెంటనే బాడీకి ఆ సిగ్నల్స్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్ ద్వారా ట్రాన్స్‌ఫార్మ్ చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ అనేది. సో గైస్, చూసేసారు కదా. స్టేబుల్ యాంజైనా అంటే పర్టికులర్ టైంలోనే రావడము. అన్‌స్టేబుల్ యాంజైనా అంటే ఒక టైం నుండి ఇంకో టైంకి రెగ్యులర్ పెయిన్ రావడము, లేదా మంత్స్ కానీ, ఇయర్స్ కానీ, లేదా 2 డేస్ వన్స్ అలా రావడం జరుగుతుంది. అండ్ వేరియంట్ యాంజైనా పర్టికులర్ నైట్ టైంలోనే వస్తుంది. మైక్రోవాస్కులర్ అది పెయిన్ ఉండదు. బట్ ఏమన్నా స్కాన్స్, యాంజియోగ్రామ్ అలా చేసుకున్నప్పుడే తెలుస్తుందన్నమాట. అండ్ సైలెంట్ ఇష్కిమియా అంటే అది చాలా డేంజర్ కండిషను. ఎందుకంటే బ్లడ్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి సరిగ్గా సర్క్యులేట్ అవ్వకపోతే అది సిమ్టమ్ చూపించకపోతే చాలా డేంజర్ కదా! ఇప్పుడు మనకు ఫీవర్ వస్తే టాబ్లెట్ తీసుకుంటాము. లేదా డెంగ్యూ లోపలుంది, మనం టెస్ట్ చేసుకోలేదు, ఊరికే టాబ్లెట్స్ మింగేస్తా ఉన్నాము అనేసి అంటే, ఇప్పుడు డెంగ్యూ టెస్ట్ చేసుకుంటే ఐ మీన్ ప్లేట్లెట్స్ ఎక్కువవుతాయా, తక్కువవుతాయా దాన్ని బట్టి మెడిసిన్ తీసుకుంటామనమాట. సో, అలాగా అన్నమాట. చాలా డేంజరస్ కండిషను. సో, ఇది ఎవరికొస్తుంది, ఎందువల్ల వస్తుంది అని అయితే చూసేద్దామనమాట. సో, ఈ చెస్ట్ పెయిన్ ఎక్కువ ఈ 45 అబోవ్ ఏజ్ వాళ్ళకైతే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా హెవీ వర్క్స్ చేసున్నా, వన్ మోర్ థింగ్, స్ట్రెస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటదనమాట. సో, ఆ ఏజ్ పీపుల్‌కి ఎక్కువ వచ్చే రిస్కులయితే ఉన్నాయన్నమాట. వన్ మోర్ థింగ్, హై బీపీ, హై కొలెస్ట్రాల్. ఎవరికైతే హై బీపీ ఎక్కువ ఉంటది, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి, లేదంటే వాళ్ళు తీసుకునే ఫుడ్‌లో ఫ్యాటీ ఎక్కువ ఉండడము, సాల్ట్ ఎక్కువ తీసుకోవడము, ఓవర్ వర్క్ చేయడము, అండ్ బాడీ అంతా పెయిన్స్ కిపాన్ రావడము, అండ్ ఒకవేళ పేరెంట్స్‌కి కార్డియాక్ డిసీజెస్ ఉన్నా, లేదా యాన్సిస్టర్స్‌కి కార్డియాక్ డిసీజెస్ ఉన్నా అలాగే తీసుకొనొస్తాయన్నమాట. కొన్ని వారసత్వ జబ్బులు అని గూడా అంటారు. సో, వాటిల్లో ఈ కార్డియాక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. వన్ మోర్ థింగ్, హార్ట్ సరిగ్గా ఫార్మేషన్ జరగకపోయినా కూడా, ఆర్టరీస్‌లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా ఈ పెయిన్ అనేది జరుగుతా ఉంటదనమాట. సో, కార్డియాక్ డిఫెక్ట్స్, కార్డియాక్ హార్ట్ సరిగ్గా ఫార్మేషన్ అవ్వకపోవడం వల్ల కూడా ఇన్ని జరుగుతా ఉంటాయన్నమాట. సో, ఇంతవరకు చెప్పాను కదా. గ్యాస్ట్రైటిస్‌కి, చెస్ట్ పెయిన్‌కి మెయిన్ రీజన్ ఏంటి అనేసంటే, చాలామంది గ్యాస్ట్రైటిస్ ఎక్కువైపోయినప్పుడు ఈ మిడ్ చెస్ట్‌లో ఏమవుతుందంటే బర్నింగ్ సెన్సేషన్ ఉంటదనమాట. బర్నింగ్ సెన్సేషన్, నొప్పి ఉండడము, గుండె పట్టేసినట్టు ఉండడము అలా ఉంటది. సో, ఈ ముందర వరకే, ఈ మిడ్ లైన్ చెస్ట్ వరకే వస్తే దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారండి. ఒకవేళ ఈ లెఫ్ట్ చెస్ట్ చెస్ట్ ఎక్కువ పెయిన్ ఉన్నా, ఆ పెయిను
బ్యాక్ ఈ స్కాపులా అనేది ఉంది కదా! సో, స్కాపులా కానీ, బ్యాక్ ఆఫ్ ద షోల్డర్స్ కానీ పెయిన్ ఎప్పుడైతే రేడియేట్ అవుతుందో, రేడియేట్ అంటే ఏంటంటే ఈ ప్లేస్ నుండి చెస్ట్ నుండి ఈ వెనక వెన్నుముక షోల్డర్‌కి కానీ, ఆ బ్యాక్ గానీ, స్కాపులాకి గానీ పెయిన్ ఎప్పుడైతే ఇట్లా ట్రాన్స్‌ఫర్ అయ్యి బాగా తెలుస్తదో, దాన్ని కార్డియాక్ ఇష్యూస్‌గా అయితే గుర్తిస్తారనమాట. సో, గైస్ దీనికి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సో, ఆహ్, ఏ సింప్టమ్స్ ఏం చెప్తారు తెలుగులో? సారీ. సో, అవి సింప్టమ్స్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, స్క్వీజింగ్ ద చెస్ట్ అనమాట. గుండెని గట్టిగా పట్టేసినట్టు, ఏదన్నా బరువు పైన పెట్టినట్టు అండ్ వన్ మోర్ థింగ్ గుండె హెవీగా అనిపించడము, లేదా చెమటలు పట్టడము, ఎక్కువ మనం మోస్తున్నట్టు అనిపించిన అండ్ వన్ మోర్ థింగ్ అనుకునేసి ఇది చెప్పాను కదా పెయిను ఈ చెస్ట్ నుండి ఆ వెనక్కి ఈ చెస్ట్ నుండి ఆ నొప్పి అనేది వెనకాల పాకడం గానీ, ఆ షోల్డర్స్ భుజాన, ఆ వెనకాల స్కాపులర్ రీజియన్‌లో ఎప్పుడైతే నొప్పి తెలుస్తుందో దాన్ని కార్డియాక్ ఇష్యూస్‌గా గుర్తిస్తారనమాట. సో, అవి లక్షణాలుంటాయనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ స్వెట్ పట్టేయడము, లైక్ మన గుండె సౌండు మన హార్ట్ బీట్ సౌండ్ మనకే వినిపిస్తుందన్నమాట. దాన్ని పాల్పిటేషన్స్ అంటారు. సో, ఈ గుండెకి సంబంధించిన వ్యాధుల్లో ఇది ఎక్కువుంటది. ఎక్కువ చెమటలు పట్టిపోవడము, కాళ్ళు, చేతులు వణకడము ఇలాగైతే జరుగుతుందనమాట. సో, గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.